కడపలో జరుగుతున్న మహానాడులో నారా లోకేష్ ఆధ్వర్యంలో కీలక తీర్మానాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు టీడీపీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు ఫ్రీ బస్సుల్లో భక్తుల్ని తీసుకువెళ్లి 3 గంటల్లో దర్శనం చేయిస్తామంటున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జగ్గంపేట ఎమ్మెల్యే అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, చాలా సీనియర్ నాయకులు మీరు. ఇప్పుడంతా యువ నాయకత నారా లోకేష్ వైపు మొత్తం యువత అంతా నడుస్తుంది. మీరు సీనియర్లుగా ఏం చెప్తారు? మేము సీనియర్లుగా మాకు ఉన్నటువంటి అనుభవాన్ని లోకేష్కైనా చెప్తాం. సీనియర్ ఎవరైతే లీడర్స్ ఉంటారో యువ నాయకులు వాళ్ళందరికీ కూడా మా అనుభవాలను చెప్తాం. మా నడవడికను కూడా చూసుకుని వాళ్ళు నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అన్నది నా భావన. నారా లోకేష్ని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రతిపాదన కూడా చాలా వరకు తెర మీదకి వచ్చింది. నారా లోకేష్ ఇవాళ ఉన్నటువంటి బాధ్యతల కంట ఇంకా పరిపక్వమైనటువంటి బాధ్యతలు తీసుకోవాలన్నది మాత్రం నా ఆలోచన కూడా. అది వర్కింగ్ ప్రెసిడెంటా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటా అన్నది కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బాధ్యత లోకేష్కి ఇస్తాడనేటటువంటి నమ్మకం ఉంది. దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కడపలో ఈ రోజు మహానాడు నిర్వహించారా? అయితే నెక్స్ట్ ఈసారి ఎక్కడ ఉండబోతుంది? పులివెందుల్లో ఉంటుంది. అది మళ్ళీ వచ్చే సంవత్సరం చేసేది. పులివెందుల్లో మహానాడు నడిపేయాల్సినంత పని ఏమీ లేదు. ఎందుకంటే పులివెందుల అవుట్. ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తలు మేము పోటీ పెడితే గెలిచే పరిస్థితుల్లో పులివెందును తయారు చేస్తాం రాబోయే ఎన్నికల నాటికి. కాబట్టి అక్కడ మహానాడు పెట్టేసి ఇంత ఆర్భాటాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కడపలో పెట్టాం. తర్వాత మహానాడు అన్నది ఎక్కడ పెడతామన్నది సంవత్సరం తర్వాత. చివరిగా మీరు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సామాన్యుల భక్తులకు పెద్దపీట వేయాలనేటటువంటి ఆలోచనతో అలిపేరులో 25,000 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితిగా నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఉచిత బస్సులతోటి ఆ భక్తులందరినీ కూడా కొండ మీదకి తీసుకెళ్లి కేవలం 2-3 గంటల్లోనే వాళ్ళు దర్శనం చేసుకుని కిందకి దిగేటటువంటి పరిస్థితి చేస్తాం. కొండ మీదకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు 2-3 గంటల్లో దర్శనం చేసుకుని కిందకు వస్తాడు. అది మా ఆలోచన, మా పథకం, మా ప్రణాళిక. ఇది మొత్తం మీద జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్తున్నది అయితే యువనేత నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అదేవిధంగా ఆయన వెనకంట నడుస్తాము అంటే మొత్తం సీనియర్లు అదేవిధంగా జూనియర్లతో పాటు ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మరోపక్క టీటీడీలో ఏదైతే బోర్డు సభ్యులుగా ఉన్న నేపథ్యంలో అయితే టీటీడీలో కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ముందుంటుందని కూడా జ్యోతుల నెహ్రూ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, కడప మహానాడు ప్రాంగణం నుంచి.